వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ హిందీ భాషను బలవంతంగా రుద్దే కార్యాచరణ ఇవాళ బీజేపీ భుజారెత్తుకున్నది. కానీ ఇవాళ హిందీ మొత్తం ప్రాంతీయ భాషలను తొక్కేస్తున్నది, చంపేస్తున్నది. ఈ అంశం చర్చించే ముందు మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, దక్షిణాది ఉద్యమానికి సహకారాన్ని అందించండి. ఇక మనం విషయానికి వస్తే, హిందీ ఈజ్ కిల్లింగ్ ఆల్ రీజనల్ లాంగ్వేజెస్. ఇది వాస్తవమా? 100% వాస్తవం అని చెప్పేసి మనకి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా హిందీ బలవంతంగా రుద్దిన కారణంగా ఈ భారతదేశంలో 28 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయి. అది వాస్తవం కదా? వాస్తవం. ఎందుకు వాస్తవం అంటున్నాం అంటే, ఇవాళ డిఎంకే స్టాలిన్ ఒక ట్వీట్ చేశాడు, మీరందరూ చూసింటారు. అది ఆ ట్వీట్లో చెప్పాడు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ ప్రాంతీయ భాషలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళ యొక్క ఈ ఏదైతే ఉత్తరప్రదేశ్ భాషలు ఉన్నాయో అవి కనుమరుగైపోయినాయి, మధ్యప్రదేశ్ భాషలు కనుమరుగైపోయినాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాదిలో ముఖ్యంగా ఇవాళ హిందీని బలవంతంగా రుద్దడం కారణంగా మరాఠీ కానీ, గుజరాతీ కానీ, పంజాబీ కానీ, అలాగే మన అక్కడ భోజ్పురి కానీ, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 28 భాషలు దగ్గర మాట్లాడే ప్రాంతీయ భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళ ప్రాంతీయ భాష మర్చిపోయి హిందీని మాట్లాడే అలవాటు చేసుకున్నారు. ఇవాళ హిందూస్థాన్ అనే ఈ 2 నినాదాలు ప్రధానంగా ఇవాళ ఉత్తరాదికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇలా ఈ ఉత్తరాదిని అంతా కూడా కన్సల్టేట్ చేసే విధంగా ఇలా అద్భుతంగా జాతీయ విద్యా విధానం కూడా త్రిభాషా సూత్రం పేరు మీద ఇలా ఉత్తరాదిలో బ్రాహ్మణ భాష అయిన సంస్కృతాన్ని అక్కడ 3వ భాషగా పెడుతూ, దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దే ప్రోగ్రాం ఇలా మెల్లమెల్లగా జాతీయ విద్యా విధానం పేరుతో రాష్ట్రాలే యాక్చువల్గా విద్యా విధానం నిర్ణయించాలి. అసలు ఈ దేశంలో జాతీయ విద్యా విధానం ఉండకూడదు. ఎందుకంటే ఒక రాష్ట్రము భాష ఒక రకంగా ఉండదు కాబట్టి ఏ రాష్ట్రం భాష ఆ రాష్ట్రంలో లోకల్ భాషను పెంపొందించుకునే విధంగా, లోకల్ సంస్కృతిని పెంపొందించుకునే విధంగా విద్య అక్కడికి వెళ్ళి అమ్మ భాషలో రావాలి, అమ్మ భాషలో విద్య అనేది ఉండాలి, అమ్మ భాషను కాపాడుకునే విధంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో ఇవాళ అవసరమైతే మేము ఉర్దూను 3rd భాషగా స్వీకరిస్తాం. మొదటి భాషగా ఇంగ్లీష్, 2వ భాష అంటే జాతీయ స్థాయి భాషగా ఇంగ్లీష్నే స్వీకరిస్తాం, అంతర్జాతీయ స్థాయి భాష అయిన ఇంగ్లీష్ని స్వీకరిస్తాం. అలాగే మా లోకల్ భాష తెలుగుని స్వీకరిస్తాం. 3వ భాషగా మేము మా ముస్లిం సోదరులు ఎవరైతే ఇవాళ అత్యధికంగా ఇక్కడ ఉన్నారో, హైదరాబాద్ స్టేట్లో ఉన్నారో, వాళ్ళ భాష ఉర్దూ భాషను స్వీకరిస్తాం. కానీ అది కూడా దక్కని ఉర్దూను మాత్రమే స్వీకరిస్తాం. కానీ ఇవాళ ఉత్తరాది హిందీని స్వీకరించాము, ఉత్తరాది ఉర్దూను స్వీకరించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలా ఈ రకంగా మన ప్రజలు ఆలోచించకపోతే రేపు రానున్న రోజుల్లో ఆ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే తన యొక్క మెకాలే విద్యా విధానంతో మన మీద రుద్దబడి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బానిస భాషగా ఇవాళ ఉన్నప్పటికీ కూడా ఇవాళ బానిస భాష అవకాశాలు ఉన్నది కాబట్టి కమర్షియల్ భాషగా మారింది కాబట్టి ఆ బానిస భాషని ఇవాళ మనము కమర్షియల్ భాషగా అంతర్జాతీయ భాషగా మారిపోయింది కాబట్టి ఇంగ్లీష్ను స్వీకరిస్తుంది తప్ప ఇంగ్లీషును ఏదో మన మాతృభాషగా స్వీకరించడం లేదు. అదే హిందీ భాషను కూడా మనం మాతృభాషగా స్వీకరించాల్సిన అవసరం లేదు. ఇంగ్లీషు విదేశీ భాషనే, మనకు హిందీ కూడా విదేశీ భాషనే. ఆర్య సంతతి భాషలు ఏవైనా సరే, ద్రవిడ సంతతి భాషలు, ప్రాంతీయ భాషలు, ద్రవిడ సంతతి భాషలు, అది మాతృభూమి ద్రవిడ భారతం. ఇది ఆర్య భారతం కాదు, ఇది భారత్ కాదు, ఇది ద్రవిడ ఖండం, ఇది ద్రవిడ దేశం. ఈ ద్రవిడ దేశానికి బలవంతంగా వచ్చిన భారత పదం కానీ ఇండియా పదం కానీ విదేశీ పదాలే. ఆ విదేశీ పదాలను మనల్ని ఇవాళ స్వదేశీ పదాల పేరు మీద ఇవాళ హిందుస్థాన్ ఒరిజినల్ స్వదేశీ, మేము హిందుస్థాన్ సపోర్ట్ చేస్తాము, అంతేగాని హిందీని కాదు. హిందూ మతము కాదు, జీవన విధానము. అందులో అన్ని భాషలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని ప్రాంతాలు ఉంటాయి, అన్ని అన్ని లింగాలు పనిచేస్తాయి, అన్ని సమానంగా ఉండాలి. అదే హిందూ జీవితం, నాట్ హైందవ జీవితం అంటే వర్ణాశ్రమ ధర్మం, కుల ధర్మం. అది హైందవుల యొక్క జీవన విధానం, అదే సనాతన జీవన విధానం. కానీ హిందూ జీవన విధానం అది కాదు. ఏ వర్ణాశ్రమ సిద్ధాంతము, కుల ధర్మము లేని సమతా సిద్ధాంతమైన హిందూ సిద్ధాంతము, సెక్యులర్ సిద్ధాంతము, దాన్ని మేము స్వీకరించగలుగుతాము.
అది అన్ని భాషలను సమానంగా చూసే సిద్ధాంతము. అది హిందీని బలవంతంగా రుద్దే సిద్ధాంతం కాదు. విదేశీ ఆర్య భాష అయిన హిందీ కానీ, బ్రాహ్మణ మతమైన ఇలా సంస్కృతం కానీ, ఈ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో ఇవాళ దక్షిణాది వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇలా దక్షిణాది మీద బలవంతంగా రుద్దాలనుకుంటున్న హిందీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము. ఇవాళ మీరు చూశారు, ఈ దేశంలో హిందీకి వ్యతిరేకంగా అనేక మంది ప్రాణాలు వదిలారు దక్షిణ భారతదేశ ప్రజలు. అలా 1930 నుండే మొదలైంది ఉద్యమము, హిందీ వ్యతిరేక ఉద్యమం. 1967లో 68లో ఒక బలమైన ఉద్యమంగా ఈ దేశంలో ఇవాళ హిందీకి వ్యతిరేకమైన ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది అమరులయ్యారు. ఇలా బ్రాహ్మణ భాష, ఆధిపత్య భాష, బ్రాహ్మణ భాష అయిన సంస్కృతం కానీ, ఇవాళ ఆర్య భాష అయిన హిందీ భాష కానీ, ఈ రెండు భాషలు కూడా ఇవాళ ఈ దేశంలో బ్రాహ్మణాధిపత్య, వర్ణాధిపత్య, అగ్రకులాధిపత్య, సంపన్న వర్గాలకు ఉపయోగపడే ఆధిపత్య భాషగా ఇవాళ ఉంది. కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లో ఇలా బహుజనులు ఎవరు కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఈ దేశంలో ఉన్న బహుజనులంతా ద్రావిడులు. వాళ్ళది ఈ దేశం ద్రావిడులది, ఈ దేశం హిందువులది ఈ దేశం. కాబట్టి ఈ హిందూ దేశంలో, ఈ ద్రవిడ దేశంలో ఈ ఆర్య భాష అయిన ఇవాళ సంస్కృతం కానీ, ఇది హిందీని కానీ వ్యతిరేకించి తీరుతామని చెప్పేసి D6 అండ్ డీజాక్ తరఫున నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఖచ్చితంగా హిందీకి వ్యతిరేక ఉద్యమాన్ని స్వీకరిస్తాం. డిఎంకేతో కలిసి పనిచేస్తాం, కలిసి నడుస్తాం. ఇవాళ డిఎంకే కాదు, హిందీని వ్యతిరేకించే ఎవరితోనైనా సరే ఇవాళ ఖచ్చితంగా ముందుంటాం. తెలుగు భాషను మేము కాపాడుకుంటాం, తెలుగు సంస్కృతిని కాపాడుకుంటాం. ఇంగ్లీషును మేము ఒక కమర్షియల్ అంతర్జాతీయ భాషగా స్వీకరిస్తాం, మాకు రెండవ భాషగా. అంతేగాని ఇవాళ మేము హిందీని ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించమని చెప్పేసి మేము తెలియజెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే అది ఒక కమర్షియల్ భాష కాదు, దానివల్ల ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మొత్తం యూపీఎస్సీ నుండి మొదలుకుంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవాళ మొత్తం జాతీయ స్థాయి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తెలుగును విధిగా తెలుగు భాషా పద్ధతిలో ఇవాళ పరీక్షలు పెట్టాలి. అది యూపీఎస్సీ కావచ్చు, అది ఏదైతే మొత్తం సెంట్రల్ స్థాయిలో జరిగే ఎస్ఎస్సి కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ అన్నింటిలో ఇవాళ తెలుగు భాషను ఖచ్చితంగా మేము తెలుగులో మాట్లాడే వాళ్ళం కాబట్టి తెలుగులో రాసుకునే అవకాశం మాకు కలిగిపోయాలి. అట్లానే ఇంగ్లీషుని మేము దూరం చేసుకోము. ఇంగ్లీషును ఖచ్చితంగా మేము ఇవాళ మా భాషగా, సెకండరీ భాషగా, రెండవ భాషగా స్వీకరిస్తాం. అలాగే మూడవ భాషగా మేము ఉర్దూను మాత్రమే స్వీకరిస్తాం, కానీ హిందీని స్వీకరించాం. అది మాత్రం గ్యారంటీ. కాబట్టి ఆ దిశగా ఇవాళ హిందీ వ్యతిరేక ఉద్యమం ఖచ్చితంగా తీవ్రతరం కావాల్సిన అవసరం ఉంది. దక్షిణాదిలో ఇవాళ హిందీకి వ్యతిరేకంగా నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంది, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా భవిష్యత్తులో మీరు తీసుకునే ప్రతి కార్యాచరణకు ఇవాళ ప్రజల మద్దతు కావాలి. అందులో హైదరాబాద్, దక్కన్ పీఠభూమి అయిన హైదరాబాదు ఇవాళ దేశానికి రెండవ రాజధానిగా కావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడంలో మా వంతు పాత్ర మా జాత్, దక్షిణాది జాతు ముందంజలో ఉంటుంది. ఖచ్చితంగా జాతీయ విద్యా విధానం అనే దాన్ని తిరస్కరిద్దాము. అది కాషాయీకరణ విద్యా విధానం. అది తిరస్కరించి ఇవాళ ఏ రాష్ట్రంగా రాష్ట్రంగా ప్రాంతీయ విద్యా విధానమే కావాలి. ఏ రాష్ట్రంగా రాష్ట్ర విద్యా విధానమే కరెక్టు. ఆ లోకల్ భాషనే కరెక్టు. లోకల్లోనే అమ్మ భాషతోనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఇంగ్లీషును స్వీకరిస్తాము అంతర్జాతీయ భాషగా. అంతేగాని ఈ విదేశీ ఆర్య భాష అయిన హిందీని కానీ, బ్రాహ్మణ భాష అయిన సంస్కృతాన్ని కానీ కరాఖండిగా వ్యతిరేకిస్తాం, దాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తుంది. దానికి కట్టుబడి ఉంది D6 అండ్ డీజాక్. జై భీమ్, జై పూలే, జై పెరియార్.